Greetings to all of you. Welcome to our channel. Yes, I too can. I dedicate this video to my beloved parents and my youngest son. Dear children, friends, follow civil engineers and everyone watching. By listening, learning and practicing what I taught in this class, I strongly believe that it can change your personality. It can change the direction of your life. It can face the challenges you are facing right now. My heartfelt thanks to each and every one of you who watched this video till the end. Please subscribe, like, comment and don't forget to share. Thank you. Dear children, friends, follow civil engineers and everyone watching. Today I am here to teach you how to use have to in పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అండ్ నెగటివ్ క్వశ్చన్ ఫామ్స్. మనము ఈరోజు హ్యావ్ టును సానుకూలత ప్రశ్నల రూపంలోను మరియు ప్రతికూలత ప్రశ్నల రూపంలోను ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకుందాం. డియర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఈజ్ వాచింగ్ దిస్ క్లాస్ టుడే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ కెన్ చేంజ్ యువర్ పర్సనాలిటీ. ఇట్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ కెన్ ఫేస్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఆర్ యు రెడీ? గుడ్. మనము మన జీవిత శైలిలో ఈ హ్యావ్ టును సానుకూలత ప్రశ్నల రూపంలోను మరియు ప్రతికూలత ప్రశ్నల రూపంలోను, అంటే పాజిటివ్ క్వశ్చన్ ఫామ్లోను అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్లోను, అది ఆయా సమయంలో ఆయా సందర్భంలో మనం మాట్లాడేటప్పుడే కానీ, మనం అడిగేటప్పుడే కానీ, మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడే కానీ, ఇతరుల గురించి మనం అడిగేటప్పుడే కానీ మనకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఆర్ యు రెడీ? గుడ్, కమాన్. మన ఐ టు కెన్ ఛానల్ యొక్క మీరు అన్ని నోట్స్ మీరు తెరవండి. ఈ టాపిక్ మీరు నోట్ చేయండి. హ్యావ్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్. రైట్, హ్యావ్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్. మీ నోట్స్ ఇలా వర్టికల్గా ఉంటుంది, హార్జెంటల్గా మీరు నోట్ చేసుకోండి ఈ టాపిక్ని. అప్పుడు మనకి ఇరుగ్గా లేకుండా క్లియర్గా ఉంటుంది. రైట్, గుడ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్న విధంగా అది పాజిటివ్ సెంటెన్స్ అవని, నెగిటివ్ సెంటెన్సెస్ అవని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవని, డబుల్ హెచ్ వర్డ్స్ అవని, ఇంగ్లీష్లో మాట్లాడే ఒక పద్ధతి ఉంటుంది, రాసే ఒక క్రమం ఉంటుంది, అడిగే ఒక విధానం ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే స్ట్రక్చర్ అంటాం. ఏమంటాం పిల్లలు? స్ట్రక్చర్ అని అంటాం. రైట్, చూడండి, ఈ హౌ టు యూజ్ హ్యావ్ టు ఇన్ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్. అంటే హ్యావ్ టును సానుకూలత ప్రశ్న రూపంలోను మరియు ప్రతికూలత ప్రశ్న రూపంలోను ఉన్నప్పుడు ఉపయోగించినప్పుడు మనకు స్ట్రక్చర్ ఏంటి నీట్గా రాసుకోండి పిల్లలు. రైట్, చూడండి, చూడండి పిల్లలు, ఈ హ్యావ్ టు పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ కలిగిన స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫార్ములా. రైట్, ఈ స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. డూ బార్, డస్ బార్, డోంట్ బార్, డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఆర్ క్లియర్గా నోట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు డూ, డస్, డోంట్, డజంట్ అనేది నేను తర్వాత చెప్తాను. తర్వాత ఏంటి, మనం ఈ స్ట్రక్చర్లో ప్రతిదీ కూడా మనం చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. దీన్ని ఈ స్ట్రక్చర్లో ప్రతిదీ కూడా ఇది కంప్లీట్ స్ట్రక్చర్. ఏంటి? కంప్లీట్ స్ట్రక్చర్. ఈ కంప్లీట్ స్ట్రక్చర్లో మనం ఒకటి క్లియర్గా మనం తెలుసుకుందాం. రైట్, డూ, డస్, డోంట్, డజంట్ ఇది తర్వాత తెలుసుకుందాం. సబ్జెక్టులు మనకెన్ని ఉంటాయి? ఎస్, 7. అవి ఏంటి? ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. పిల్లలు, మన సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, యు అంటే నువ్వు లేకపోతే మీరు, వి అంటే మనము లేకపోతే మేము, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. మీరు తెలుగు రాసుకోవచ్చు, ఈ నోట్ చేసుకోండి. సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి? మనకి 7 ఉంటాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. రైట్, చూడండి, తర్వాత ఏంటి? హ్యావ్ టు ఇప్పుడు మనం ఉపయోగించబోతున్నాం. తర్వాత చూడండి, V1 ఉంది. వి అంటే ఏంటి? వి అంటే వర్బ్. దాని కింద రాసుకోండి. వి అంటే ఏంటండి? వర్బ్. తెలుగులో ఏమంటాం? క్రియ అంటాం. ఏమంటాం? క్రియ. ఇంగ్లీష్లో వి అంటే ఏంటి? వర్బ్. దాని తెలుగులో ఏమంటాం? క్రియ అంటాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, వి పక్కన 1, దాని అర్థం ఏంటంటే మనం వర్బు
మొదటి రూపంలో మనం వాడాలి. బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ మనం ఉపయోగించాలి. బ్రాకెట్లు పెట్టి రాసుకోండి కింద. బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. మనం వి అంటే ఏంటి? వర్బ్. దాని తెలుగులో ఏమంటాం? క్రియ అంటాం. వి పక్కన వన్ ఉంది, దాని అర్థం ఏంటి? బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటే వర్బ్లో మొదటి రూపాన్ని మనం వాడాలి. అంటే ఏంటి? ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉంది. ఏంటి అది? ఈట్ ఉంది. ఈట్ ఏంటి? ఈట్కి ఇది V1. ఓకే, V2 ఏమైద్ది? ఏట్ అయ్యిద్ది. V3 ఏమైద్ది? ఈటెన్ అయ్యిద్ది. గమనించారా? వి అంటే ఏంటి? వర్బ్. దాని తెలుగులో ఏమంటాం? క్రియ అంటాం. అంటే ఏంటి? వి పక్కన వన్ ఉంది. అంటే ఏంటి? బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. ఇక్కడ మొదటి రూపం ఏది? V1. ఈ V1నే మనం వాడాలి. ఎప్పుడు? హ్యావ్ టు మనం ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో. ఆర్ క్లియర్? V1 ఏంటది? V2 మనం వాడకూడదు, V3 మనం వాడకూడదు. ఏం వాడాలి? V1 వాడాలి. అదేంటి? బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి? వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం ఇక్కడ ఉపయోగించాలి. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం ఇక్కడ వాడాలి. ఆర్ క్లియర్? గుడ్. చూడండి, నెక్స్ట్ ఏంటి? O/C ఉంది. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అని అంటారు. ఏమంటారు? కొన్ని చోట్ల అదర్ వర్డ్స్ అని కూడా అంటారు. రాసుకోండి, అదర్ వర్డ్స్ బ్రాకెట్లో పెట్టుకోండి. O/C అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటారు. కొన్ని చోట్ల అదర్ వర్డ్స్ అని కూడా రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఆర్ క్లియర్? ఎంతవరకు క్లియరా? సబ్జెక్ట్ అంటే మనం తెలుసుకుందాం. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. హ్యావ్ టు ఇప్పుడు మనం ఉపయోగించబోతున్నాం. V1 వి అంటే వర్బ్. దాని తెలుగులో ఏమంటాం? క్రియ అంటాం. వన్ ఏంటి? బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. ఈట్. V2 ఏంటి? ఏట్. V3 ఏంటి? ఈటెన్. అంటే మనం ఏం వాడాలి? చెప్పాలి. మనం ఏం వాడాలి? V1 మనం వాడాలి. అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. ఎప్పుడు? హ్యావ్ టు మనం ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో. ఆర్ యు క్లియర్? గుడ్. నెక్స్ట్ ఏంటి? O/C అంటే ఏంటి? ఆబ్జెక్ట్. దాన్ని కొన్ని చోట్ల అదర్ వర్డ్స్ అని అంటారు. ప్లస్ క్వశ్చన్ మార్క్. రైట్ సార్? సబ్జెక్ట్లో అర్థమైంది, హ్యావ్ టు ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. V1 అర్థమైంది, ఆబ్జెక్ట్ అంటే అదర్ వర్డ్స్ అని అర్థమైంది. తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ డూ ఏంటి? డస్ ఏంటి? డోంట్ ఏంటి? డజంట్ ఏంటి? రైట్, తెలుసుకుందాం. చూడండి, డూ, డస్, డోంట్, డజంట్. ప్రీవియస్ క్లాస్లో మనం హ్యావ్ టు గురించి మనం నేర్చుకున్నాం. మై డియర్ న్యూ వ్యూవర్స్, ప్రీవియస్ క్లాస్లో హ్యావ్ టు గురించి ఒక క్లాస్ని నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను లింక్ పెడతాను. మీరు దయచేసి అది చూడండి. రైట్? ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఐ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? నేను తినాలి. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? నేను తినవలసిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఈట్, నువ్వు తినాలి. యూ డోంట్ హ్యావ్ టు ఈట్, నువ్వు తినవలసిన అవసరం లేదు. వీ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? మనం తినాలి. వీ డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే మనం తినవలసిన అవసరం లేదు. దే హ్యావ్ టు ఈట్, వారు తినాలి. దే డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే వారు తినవలసిన అవసరం లేదు. హీ హ్యాస్ టు ఈట్, అతను తినాలి. హీ డజంట్ హ్యావ్ టు ఈట్, అతను తినవలసిన అవసరం లేదు. షీ హ్యాస్ టు ఈట్, ఆమె తినాలి. షీ డజంట్ హ్యావ్ టు ఈట్, ఆమె తినవలసిన అవసరం లేదు. ఇట్ హ్యాస్ టు ఈట్, అది తినాలి. ఇట్ డజంట్ హ్యావ్ టు ఈట్, అది తినవలసిన అవసరం లేదు. ఇలాగా మనం పాజిటివ్ సెంటెన్సెస్ అలాగే నెగిటివ్ సెంటెన్స్ మనం నేర్చుకుందాం. రైట్? చూడండి, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా. ఐ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? నేను తినాలి. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? నేను తినవలసిన అవసరం లేదు. రైట్? ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయా సమయంలో ఆయా సందర్భంలో ఇలాగ అడుగుతాం. నేను తినాలా? ఇంకో మాట, నేను తినవలసిన అవసరం లేదా? ఇలాగ అడుగుతాం. అంటే ఏంటి? నేను క్వశ్చన్ వేస్తున్నా. మీరు నన్ను అడిగారు ఏమిటి? యూ హ్యావ్ టు ఈట్ అన్నారు. అంటే ఏంటి? నువ్వు తినాలి అని అన్నారు. నేనేమన్నాను? నేను తినాలా అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఇంకో మాటలో నేను తినవలసిన అవసరం లేదా అని నేను నీకు ప్రశ్న వేస్తున్నాను. ప్రశ్న రూపంలో నేను అడుగుతున్నాను. గమనించారా? మళ్ళీ చెప్తా చూడండి. ఐ హ్యావ్ టు ఈట్ అంటే నేను తినాలి. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే నేను తినవలసిన అవసరం లేదు. ఈ రెండు సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. రైట్? నేను ఇలాగ అడుగుతున్నాను. నేను తినాలా? నేను తినవలసిన అవసరం లేదా అంటే ఏంటి? నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్న రూపంగా నేను అడుగుతున్నాను. రైట్? ఇలాంటి సందర్భంలో చూడండి, గమనించండి. ఇక్కడ నేను చేయవలసిన పని ఏంటి? తినుట.
నేను చేయవలసిన పని ఏంటి? తినుట. నేను తినాలా అంటే ఐ హ్యావ్ టు ఈట్ అన్నాం. నేను తినవలసిన అవసరం లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ అన్నాం. రైట్. అంటే నేను చేయవలసిన పని ఏంటి? క్రియ ఏంటి? వర్బ్ ఏంటి? ఈట్ అంటే ఏంటి? తినుట. ఇప్పుడు నేను తినాలా, నేను తినవలసిన అవసరం లేదా, నేను చేయవలసిన పనిని, నేను చేయవలసిన క్రియని ప్రశ్న రూపంగా నేను ఇంగ్లీష్లో అడగాలి అంటే నాకు ఈ క్రియకి సహాయం కావాలి. గమనించారా? మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ నేను చేయవలసిన పని ఏంటి? తినుట. ఇక్కడ చేయవలసిన పని ఏంటి? నేను తినాలి అని. ఇక్కడ క్రియ ఏంటి? నేను చేయవలసిన పని ఏంటి? తినుట. అంటే క్రియ ఏంటి? ఇక్కడ వర్బ్ ఏంటి? ఈట్. రైట్. ఇప్పుడు నేను చేయవలసిన పనిని ప్రశ్న రూపంగా నేను ఇంగ్లీష్లో అడగాలి అని అంటే నాకు ఈ క్రియకి సహాయం కావాలి. ఆ సహాయపడే డూ, డస్, డోంట్, డజంట్. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ చెప్తా చూడండి. ఐ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? నేను తినాలి. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి? నేను తినవలసిన అవసరం లేదు. మనం ఇలాగ అడుగుతున్నాం ఒక్కోసారి. నేను తినాలా? నేను తినవలసిన అవసరం లేదా? నేను ప్రశ్నిస్తున్నాను. రైట్. ఆ ప్రశ్న మీరు గుర్తుపెట్టు. నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏంటి? నేను చేయవలసిన పని ఏంటి? నేను చేయవలసిన క్రియ ఏంటి? తినుట, ఈట్. నేను చేయవలసిన పనిని ప్రశ్న రూపంగా, అది సానుకూలత ప్రశ్న రూపం అని, ప్రతికూలత ప్రశ్న రూపం అంటే పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ అవని, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ అవని, నేను చేయవలసిన పనిని, నేను చేయవలసిన క్రియని ప్రశ్న రూపంగా నేను అడగాలంటే ఇంగ్లీష్లో నాకు కావాలి, సహాయం కావాలి. దేనికి? క్రియకి. ఈ క్రియకి సహాయం కావాలి. ఆ సహాయపడే డూ, డస్, డోంట్, డజంట్. అందులో ఇట్లా ఏమంటామంటే సహాయ క్రియలు. సహాయ క్రియలు ఇంగ్లీష్లో ఏమంటాం? హెల్పింగ్ వర్బ్స్. ఆరు క్లియరా? డూ, డస్, డోంట్, డజంట్ ఏంటి అంటే సహాయ క్రియలు. దేనికి సహాయపడుతున్నాయి? ఈ క్రియకి. ఏంటా క్రియ? నేను చేయవలసిన పనిని ప్రశ్న రూపంగా నేను అడగాలంటే ఇంగ్లీష్లో ఆ క్రియకి సహాయం కావాలి. ఆరు క్లియరా? చూడండి, డూ, డస్, డోంట్, డజంట్ అయ్యేమంటాం హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయ క్రియలు. సబ్జెక్టులు ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. హ్యావ్ టు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. V1 అంటే ఏంటి? వర్బ్, క్రియ, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. V1 వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. తర్వాత O/C అంటే ఆబ్జెక్ట్ అంటారు. దాన్ని ఇంకో భాషలో అదర్ వర్డ్స్ అని కూడా అనొచ్చు. ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇది కంప్లీట్ స్ట్రక్చర్. మీకు దీంట్లో డౌట్ ఉందా? కామన్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ తీసేద్దాం, అంటే అదర్ వర్డ్స్ తీసేద్దాం. ఈ అదర్ వర్డ్స్, ఆబ్జెక్ట్ అనేది మనం ముందు క్లాస్లో మనం నేర్చుకుందాం. కామన్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే మీరు నోట్ చేసుకోండి. బేసిక్ స్ట్రక్చర్ అంటే డూ బార్ డస్ బార్ డోంట్ బార్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇది కామన్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఇది. రైట్, నోట్ చేసుకున్నా సార్. ఇప్పుడు మనం ఒక 2-3 వర్బులు తీసుకొని ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. దాంతో మనకి ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, మేము తీసుకుందాం, మీరే చెప్పండి. వర్బ్ ఒకటి తీసుకుందాం. రైట్ తీసుకుందాం. రైట్ చూడండి, నేను ఇక్కడ వర్బ్ ఏం తీసుకున్నాను? రైట్ తీసుకుంటాను. రైట్ అంటే ఏంటి తెలుగులో? రాయుట. తెలుగులో ఏంటి? వర్బ్ V1. చూడండి, గమనించండి పిల్లలు, నేను ఏం తీసుకున్నాను? V1 రైట్ తీసుకున్నాను. V1 ఏంటి? రైట్. V2 ఏంటి? రోట్. V3 ఏంటి? రిటర్న్. చూడండి, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఏది? రైట్. అంటే V1 మనం ఏమి ఉపయోగించాలి అక్కడ? ఏం తీసుకోవాలి మనం? బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని రైట్ మనం తీసుకున్నాం. V2 మనం తీసుకోకూడదు, V3 మనం తీసుకోకూడదు. ఆర్ క్లియర్? రైట్. చూడండి, ఇప్పుడు చూడండి, డూ బార్ డస్ బార్ డోంట్ బార్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ఏం తీసుకున్నాం? రైట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. రైట్. చూడండి, నేను ఇలా రాసుకుంటాను, మీరు కూడా రాయండి. చూడండి పిల్లలు, ఈ ఏంటి మన హెల్పింగ్ వర్బ్స్? డూ, డస్, డోంట్, డజంట్ ప్లస్
సబ్జెక్ట్ యు వి దే హీ షీ ఇట్ ప్లస్ హ్యావ్ టు మనం ఉపయోగిస్తున్నాం. మనం వర్బ్ ఏం తీసుకుందాం, V1 ఏం తీసుకుందాం, రైట్ అంటే ఏంటి, రాయుట ప్లస్ క్వశ్చన్ మార్క్, రైట్. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ డూ తీసుకొని ఈ సబ్జెక్ట్ తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ ఈ వర్బ్ని తీసుకొని మనం క్వశ్చన్ రూపంగా అడుగుదామా? చెప్పండి. డూ ఐ హ్యావ్ టు రైట్, డూ ఐ హ్యావ్ టు రైట్ అంటే ఏంటి, నేను రాయాలా, నేను క్వశ్చన్ మార్క్, నేను రాయాలా, నేను డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్, నీవు రాయాలా, నీవు డూ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్, మనము రాయాలా, మనము రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్, వారు రాయాలా, చూడండి పిల్లలు, డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా, డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్, మనము రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్, మనము రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్, వారు రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్, వారు రాయాలా. గమనించారా? డూ వచ్చినప్పుడు ఐ యు వి దే సబ్జెక్ట్ మనం ఎప్పుడైతే వాడుతున్నామో మనం సహాయక్రియ ఏది వాడాలి చెప్పాలి, ఏది వాడాలి, డూ వాడాలి. మన సబ్జెక్ట్లో ఐ యు వి దే మన సబ్జెక్ట్ వాడుతున్నప్పుడు మన సహాయక్రియ ఏది వాడాలి, డూ వాడాలి. డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్, మనం రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్, వారు రాయాలా. ఆర్ క్లియర్? చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఏమొచ్చింది, సహాయక్రియ డూ రాదు, ఏమొచ్చింది, డజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సహాయక్రియ అయిన డజ్ తీసుకొని థర్డ్ పర్సన్ సింగులర్ అయిన సబ్జెక్ట్ అయిన హీ షీ ఇట్ తీసుకొని హ్యావ్ టు ఉపయోగిస్తూ చేసిన పని క్రియను తీసుకొని ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? ఆర్ రెడీ? చూడండి, డస్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయాలా, అతను రాయాలా, డస్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయాలా, డస్ ఇట్ హ్యావ్ టు రైట్, అది రాయాలా. గమనిస్తున్నారా? చూడండి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అంటే ఏంటి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు మన సహాయక్రియ ఏది వాడాలి, డస్ వాడాలి. చూడండి, డస్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయాలా, డస్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయాలా, డస్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయాలా, డస్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయాలా, డస్ ఇట్ హ్యావ్ టు రైట్, ఇది రాయాలా, డస్ ఇట్ హ్యావ్ టు రైట్, అది రాయాలా. మరి పేరు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ డస్ అరుణ్ హ్యావ్ టు రైట్, అరుణ్ రాయాలా, ప్రసన్న డస్ ప్రసన్న హ్యావ్ టు రైట్, ప్రసన్న రాయాలా. గమనించండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ షీ ఇట్ పేరు వచ్చినప్పుడు మనం వాడవలసిన హెల్పింగ్ వర్బ్ ఏంటి, డస్ వాడాలి. ఐయువి దే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం వాడవలసిన హెల్పింగ్ వర్బ్ ఏంటి, డూ వాడాలి. రైట్, వెరీ గుడ్. చూడండి, డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్, మనం రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్, వారు రాయాలా, డస్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయాలా, డస్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయాలా, డస్ ఇట్ హ్యావ్ టు రైట్, ఇది రాయాలా, డస్ ఇట్ హ్యావ్ టు రైట్, అది రాయాలా, డస్ అరుణ్ హ్యావ్ టు రైట్, అరుణ్ రాయాలా, డస్ ప్రసన్న హ్యావ్ టు రైట్, ప్రసన్న రాయాలా. గమనిస్తున్నారా? ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అంటే ఏంటి, సానుకూలత ప్రశ్న రూపం. మనం రాసేటప్పుడే కానీ, మనం అడిగేటప్పుడే కానీ, మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడే కానీ, ఇతరుల గురించి మనం అడిగేటప్పుడే కానీ మనం వాడవలసిన పద్ధతి ఇది. రైట్, చూడండి, డూ డస్ వచ్చినప్పుడు మనం ఎలాగ వచ్చాం. రైట్, ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్. రైట్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ ఎలాగా, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ చూడండి. నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అంటే ఏంటి, డూ ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను రాయాలా అని అన్నాను, నేను రాయవలసిన అవసరం లేదా, నేను రాయాలా అనేది పాజిటివ్ క్వశ్చన్ ఫామ్. నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఏంటి, నేను రాయవలసిన అవసరం లేదా,
అలాంటప్పుడు ఏం చేయాలి? రైట్, చూడండి, అది నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. ఇప్పుడు చూడండి, రైట్, చూడండి, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఐ యు వి దే వచ్చినప్పుడు డోంట్ వచ్చిద్ది. ఏమొచ్చింది పిల్లలు? ఏమొచ్చింది? డోంట్ మనం ఉపయోగించాలి. సహాయ క్రియ ఏంటి ఇక్కడ? డోంట్. ఎప్పుడు? ఐ యు వి దే సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ సహాయ క్రియ అయిన డోంట్ తీసుకొని సబ్జెక్ట్ తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ మనం చేయవలసిన పనిని ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? ప్రశ్న రూపంగా అడుగుదామా? రైట్, చూడండి, డోంట్ ఐ హ్యావ్ టు రైట్? నేను రాయవలసిన అవసరం లేదా? రాయవలసిన అవసరం లేదా? చూడండి, డోంట్ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు రైట్, నీవు రాయవలసిన అవసరం లేదా? చూడండి, డోంట్ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు రైట్, మనము రాయవలసిన అవసరం లేదా? తర్వాత డోంట్ దే హ్యావ్ టు రైట్, వారు రాయవలసిన అవసరం లేదా? రాయవలసిన అవసరం. చూడండి పిల్లలు, గమనించండి, నాకు చూడండి, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ అంటే ప్రతికూలత ప్రశ్న రూపం మనం అడుగుతున్నాం. ఏంటి మనం చేయవలసిన పని? ఏంటి? క్రియ ఏంటి? రాయుట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ సహాక్రియ అయిన డోంట్ తీసుకొని సబ్జెక్ట్ ఐ యు వి దే తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ చేయవలసిన క్రియని ప్రశ్న రూపంగా మనం అడుగుదాం. రైట్, చూడండి, డోంట్ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయవలసిన అవసరం లేదా? డోంట్ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు రైట్, నువ్వు రాయవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు రైట్, మనము రాయవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు రైట్, మేము రాయవలసిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు రైట్, వారు రాయవలసిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు రైట్, వారు రాయవలసిన అవసరం లేదా? ఆర్ యు క్లియర్ మై డియర్ చిల్డ్రన్? చూడండి, అది తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సబ్జెక్ట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏది వాడాలి మనం? డోంట్ కాదు, డజంట్. ఇప్పుడు చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్ అయినా డజంట్ తీసుకొని థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హీ షీ ఇట్ తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ చేయవలసిన క్రియను ప్రశ్న రూపంగా అడుగుదామా? రైట్, చూడండి, డజంట్ హీ హ్యావ్ టు రైట్? డజంట్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయవలసిన అవసరం లేదా? రాయవలసిన అవసరం లేదా? తర్వాత డజంట్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయవలసిన అవసరం లేదా? తర్వాత డజంట్ ఇట్ హ్యావ్ టు రైట్, అది రాయవలసిన అవసరం లేదా? చూడండి పిల్లలు, గమనించండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ ఏది వాడాలి? ఎప్పుడు? ప్రతికూలత ప్రశ్న రూపం అంటే నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. అప్పుడు మనం ఏం వాడాలి? హెల్పింగ్ వర్బ్ డజంట్ వాడాలి. ఏం వాడాలి? డజంట్ వాడాలి. డజంట్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయవలసిన అవసరం లేదా? డజంట్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు రైట్, ఇది రాయవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు రైట్, అది రాయవలసిన అవసరం లేదా? ఇప్పుడు పేరు వచ్చినప్పుడు అరుణ్. డజంట్ అరుణ్ హ్యావ్ టు రైట్, అరుణ్ రాయవలసిన అవసరం లేదా? డజంట్ ప్రసన్న హ్యావ్ టు రైట్, ప్రసన్న రాయవలసిన అవసరం లేదా? ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ యు క్లియర్ మై డియర్ చిల్డ్రన్? గమనించారా? చూడండి, ఐయువి దే వచ్చినప్పుడు మన సహాయ క్రియ ఏది రావాలి? డూ రావాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు మన సహాయ క్రియ ఏది రావాలి? డస్ రావాలి. ఎప్పుడు? పాజిటివ్ క్వశ్చన్ అంటే సానుకూలత ప్రశ్న రూపం మనం అడిగినప్పుడు. చూడండి, ఇప్పుడు ఐయువి దే వచ్చినప్పుడు ప్రతికూలత అంటే నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ అడిగినప్పుడు ఐయువి దే వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది? సహాయ క్రియ డోంట్ వచ్చింది. ఆ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ పేరు వచ్చినప్పుడు సహాయ క్రియ ఏమైంది? డజంట్ అయింది. ఆర్ యు క్లియర్ మై డియర్ చిల్డ్రన్? ఆర్ యు క్లియర్? ఇంకొక వర్బ్ తీసుకుందాం. మనం ఇంకో వర్బ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? ప్లే. ఏం తీసుకుందాం?
ప్లే తీసుకున్నాం. ప్లే V1 ఏంటి? ప్లే. V2 ఏంటి? ప్లేడ్. V3 ఏంటి? ప్లేడ్. మనం ఇక్కడ గమనించాలి, మనం ఏం వాడుతున్నాం ఇక్కడ? బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఏంటది? వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. V2 మనం వాడకూడదు, V3 మనం వాడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి జాగ్రత్తగా. ఎప్పుడు హ్యావ్ టు మనం ఉపయోగించేటప్పుడు. ఆర్ యు క్లియర్? రైట్. చూడండి, అదే రాశాను. V1 ఏంటిది? ప్లే, ఆడుట. రైట్. ఇప్పుడు మనం V1 ఏం తీసుకున్నాం? ప్లే అంటే ఏంటి తెలుగులో? ఆడుట. V1 తీసుకున్నాం. V2 మనం తీసుకోకూడదు, V3 మనం తీసుకోకూడదు. బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, వర్బ్లో మొదటి రూపాన్ని మనం వాడాలి. ఎప్పుడు? హ్యావ్ టు మనం ఉపయోగించినప్పుడు. అది క్లియర్గా? రైట్. చూడండి ఇప్పుడు నేను చేసిన ఐ హ్యావ్ టు ప్లే అంటే ఏంటి? నేను ఆడాలి. ఐ డోంట్ హ్యావ్ టు ప్లే అంటే నేను ఆడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, మీరు నన్ను ఏమన్నా యూ హ్యావ్ టు ప్లే అన్నారు అంటే నువ్వు ఆడాలని అన్నారు. అప్పుడు నేను అడుగుతాను, నేను ఆడాలా? ఇంకో మాట, నేను ఆడవలసిన అవసరం లేదా? ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సమయంలో మనం ఈ విధంగా మనం అడగాలి, ఈ విధంగా మనం మాట్లాడాలి. రైట్. చూడండి, డూ ఐ హ్యావ్ టు ప్లే అంటే ఏంటి? డూ ఐ హ్యావ్ టు ప్లే, నేను ఆడాలా? డూ ఐ హ్యావ్ టు ప్లే, నేను ఆడాలా? డూ యూ హ్యావ్ టు ప్లే, నువ్వు ఆడాలా? డూ వీ హ్యావ్ టు ప్లే, మనము ఆడాలా? డూ దే హ్యావ్ టు ప్లే, వారు ఆడాలా? గమనిస్తున్నారా? ఐ దే వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది మనకి? డూ వస్తుంది. ఇప్పుడు చూడండి, డూ ఐ హ్యావ్ టు ప్లే, నేను ఆడాలా? డూ యూ హ్యావ్ టు ప్లే, నువ్వు ఆడాలా? డూ వీ హ్యావ్ టు ప్లే, మనము ఆడాలా? డూ దే హ్యావ్ టు ప్లే, వారు ఆడాలా? రైట్. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఏది వాడాలి? హెల్పింగ్ వర్బ్ డస్ వాడాలి. రైట్. చూడండి, డస్ హీ హ్యావ్ టు ప్లే, అతను ఆడాలా? డస్ హీ హ్యావ్ టు ప్లే, అతను ఆడాలా? డస్ షీ హ్యావ్ టు ప్లే, ఆమె ఆడాలా? డస్ షీ హ్యావ్ టు ప్లే, ఆమె ఆడాలా? డస్ ఇట్ హ్యావ్ టు ప్లే, ఇది ఆడాలా? డస్ ఇట్ హ్యావ్ టు ప్లే, అది ఆడాలా? మరి పేరు వచ్చినప్పుడు డస్ అరుణ్ హ్యావ్ టు ప్లే, అరుణ్ ఆడాలా? డస్ ప్రసన్న హ్యావ్ టు ప్లే, ప్రసన్న ఆడాలా? ఆర్ యు క్లియర్ మై డియర్ చిల్డ్రన్? ఆర్ యు క్లియర్? రైట్. ఆర్ యు క్లియర్? చూడండి, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ మనం మాట్లాడాలంటే చూడండి, నెగిటివ్ సెంటెన్స్ మనం దే వచ్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్లో అంటే ప్రతికూలత ప్రశ్న రూపంలో మనం అడిగేటప్పుడు దే వచ్చినప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చిద్ది అన్నాను? డోంట్. ఏంటది? డోంట్. చూడండి, ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ డోంట్ వాడుతూ సబ్జెక్ట్ దే తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ మనం చేయవలసిన క్రియని అంటే ఏంటి అక్కడ? ప్లే క్రియని మనం ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? రైట్, గుడ్. చూడండి, డోంట్ ఐ హ్యావ్ టు ప్లే అంటే నేను ఆడవలసిన అవసరం లేదా? నేను ఇవన్నీ రాస్తా చూడండి. నేను ఆడవలసిన నేను ఎందుకు రాశానంటే షార్ట్గా అవుట్ అని నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, రైట్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ అంటే ప్రతికూలత ప్రశ్న రూపం మనం మాట్లాడుతున్నాం. చూడండి, దే వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చిద్ది? ప్రతికూలత ప్రశ్న రూపంలో డోంట్ వచ్చిద్ది. ఏమొచ్చిద్ది? డోంట్. ఇప్పుడు ఈ సహాయ క్రియ అయినా ఈ హెల్పింగ్ వర్బ్ అయినా డోంట్ వాడుతూ సబ్జెక్ట్ దే తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ మనం చేసిన క్రియ ఏంటిది? ప్లే. మన ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? రైట్. చూడండి, డోంట్ ఐ హ్యావ్ టు ప్లే, నేను ఆడవలసిన అవసరం లేదా? నేను ఆడవలసిన అవసరం లేదు. డోంట్ ఐ హ్యావ్ టు ప్లే, నేను ఆడవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు ప్లే, నీవు ఆడవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు ప్లే, నువ్వు ఆడవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు ప్లే, మనం ఆడవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు ప్లే, మనం ఆడవలసిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు ప్లే, వారు ఆడవలసిన అవసరం లేదా? క్వశ్చన్, ప్రశ్న చేస్తున్నాం మనం. డోంట్ దే హ్యావ్ టు ప్లే, వారు ఆడవలసిన అవసరం లేదా?
గమనిస్తున్నారా? సబ్జెక్ట్ ఐయువిదే వచ్చిన హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది నెగిటివ్ క్వశ్చన్ ఫామ్లో? డోంట్ రైట్. చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ, షీ, ఇట్ పేరు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ఫామ్లో మనకు హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది అన్నాను? డజంట్ రైట్. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ మనం వాడుతూ ఈ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ మనం తీసుకుని హ్యావ్ టును ఉపయోగిస్తూ చేయవలసిన పనిని అంటే చేయవలసిన క్రియని ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? రైట్. చూడండి, డజంట్ హీ హ్యావ్ టు ప్లే? అతను ఆడవలసిన అవసరం లేదా? డజంట్ హీ హ్యావ్ టు ప్లే? అతను ఆడవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు ప్లే? ఆమె ఆడవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు ప్లే? ఆమె ఆడవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు ప్లే? ఇది ఆడవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు ప్లే? అది ఆడవలసిన అవసరం లేదా? గమనిస్తున్నారా? పేరు వచ్చినప్పుడు డజంట్ అరుణ్ హ్యావ్ టు ప్లే? అరుణ్ ఆడవలసిన అవసరం లేదా? డజంట్ ప్రసన్న హ్యావ్ టు ప్లే? ప్రసన్న ఆడవలసిన అవసరం లేదా? ఆర్ యూ క్లియర్ మై డియర్ చిల్డ్రన్? ఆర్ యూ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? చూడండి, పాజిటివ్ క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ మనకేమొచ్చింది? డూ వచ్చింది. ఎప్పుడు? ఐయువిదే సబ్జెక్ట్ అయినప్పుడు. థర్డ్ పర్సన్ సింగిల్ అయినప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ఫామ్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? డస్ వచ్చింది. నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అంటే ప్రతికూలత ప్రశ్న రూపం మనం అడిగేటప్పుడు ఏమొచ్చింది? మనకి ఐయువిదే సబ్జెక్ట్ అయినప్పుడు డోంట్ వచ్చింది. థర్డ్ పర్సన్ సింగిల్ అయినప్పుడు హీ, షీ, ఇట్ పేరు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ మనకేమొచ్చింది? డజంట్ వచ్చింది. ఆర్ యూ క్లియర్? ఇంకొక వర్బ్ తీసుకుందామా? ఇంకో వర్బ్ మనం తీసుకుందాం. ఏం తీసుకుందాం? గో అంటే ఏంటి తెలుగులో మీనింగ్? వెళ్ళుట. చూడండి, గమనించండి పిల్లలు, నేను ఏ రూపం తీసుకున్నాను? బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఏంటది? గో. V2 ఏంటి? వెంట్. V3 ఏంటి? గాన్. గో, వెంట్, గాన్. మనం ఏం తీసుకున్నాం? గో తీసుకున్నాం. ఆర్ క్లియర్? గో తీసుకున్నాం. రైట్. చూడండి, నేను ముందు రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి పిల్లలు, చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? V1 ఏంటది? గో. ఏంటది? గో అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? వెళ్ళుట. ఇప్పుడు ఐ హ్యావ్ టు గో అంటే ఏంటి? నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో అంటే ఏంటి? నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎలాగ అడుగుతాను? మీరు నా దగ్గరికి వచ్చి యూ హ్యావ్ టు గో అన్నారు అంటే ఏంటి? నువ్వు వెళ్ళాలి నన్ను అడిగారు. అప్పుడు నేనేమన్నాను? నేను వెళ్ళాలా? నేను ప్రశ్నిస్తున్నాను నిన్ను, నేను వెళ్ళాలా? ఇంకోలాగా అడుగుతున్నాను, నేను వెళ్ళవలసిన అవసరం లేదా? ఇలాగా ప్రశ్న రూపంగా, సానుకూలత ప్రశ్న రూపంలోను, ప్రతికూలత ప్రశ్న రూపం అంటే పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. మనం మాట్లాడేటప్పుడే కానీ, మనం అడిగేటప్పుడే కానీ, మన ఇతరుల గురించి మాట్లాడేటప్పుడే కానీ, ఇతరుల గురించి మనం అడిగేటప్పుడే కానీ మనం ఈ రకంగా మనం అడగాలి, ఈ రకంగా మనం మాట్లాడాలి. ఎలాగ చూద్దాం. చూడండి, ఐయువిదే వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? డూ వచ్చింది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ డూ తీసుకొని సబ్జెక్ట్ ఐయువిదే తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ మనం చేయవలసిన పని, మనం చేయవలసిన క్రియని ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? ఆర్ యు రెడీ? గుడ్, కమాన్. డూ ఐ హ్యావ్ టు గో? నేను వెళ్ళాలా? డూ ఐ హ్యావ్ టు గో? నేను వెళ్ళాలా? డూ యూ హ్యావ్ టు గో? నువ్వు వెళ్ళాలా? డూ యూ హ్యావ్ టు గో? నువ్వు వెళ్ళాలా? డూ వీ హ్యావ్ టు గో? మనము వెళ్ళాలా? డూ వీ హ్యావ్ టు గో? మనము వెళ్ళాలా? డూ దే హ్యావ్ టు గో? వారు వెళ్ళాలా? డూ దే హ్యావ్ టు గో? వారు వెళ్ళాలా? గమనిస్తున్నారా చిల్డ్రన్? గమనిస్తున్నారా? చూడండి, ఐయువిదే వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏం వాడుతున్నాం? డూ వాడుతున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మన హెల్పింగ్ వర్బ్ ఏది వాడాలి? డస్ వాడాలి. రైట్. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ అయిన డస్ తీసుకొని థర్డ్ పర్సన్ సింగులర్ అయిన హీ, షీ, ఇట్ తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ చేయవలసిన పని, చేయవలసిన క్రియని ప్రశ్న రూపంగా మనం అడుగుతాం. ఆర్ యు రెడీ? గుడ్. డస్ హీ హ్యావ్ టు గో? అతను వెళ్ళాలా? డస్ హీ హ్యావ్ టు గో? అతను వెళ్ళాలా? డస్ షీ హ్యావ్ టు గో? ఆమె వెళ్ళాలా? డస్ షీ హ్యావ్ టు గో? ఆమె వెళ్ళాలా? డస్ ఇట్ హ్యావ్ టు గో? అది వెళ్ళాలా? డస్ ఇట్ హ్యావ్ టు గో?
ఇది వెళ్ళాలా? అదవుతుందా? ఇప్పుడు పేరు వచ్చినప్పుడు డస్ అరుణ్ హ్యావ్ టు గో, అరుణ్ వెళ్ళాలా? డస్ అరుణ్ హ్యావ్ టు గో, అరుణ్ వెళ్ళాలా? డస్ ప్రసన్న హ్యావ్ టు గో, ప్రసన్న వెళ్ళాలా? డస్ ప్రసన్న హ్యావ్ టు గో, ప్రసన్న వెళ్ళాలా? ఆరు క్లియర్. చూడండి, పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ అంటే సానుకూలత ప్రశ్న రూపంలో మనం అడిగేటప్పుడు డూ డస్ వచ్చింది హెల్పింగ్ వర్బ్. రైట్ ఆరు క్లియర్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ అంటే ప్రతికూలత ప్రశ్న రూపంలో వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి చూడండి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను? నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ అంటే ఏంటి? ప్రతికూలత ప్రశ్న రూపంలోను నేను మాట్లాడుతున్నాను, నేను ప్రశ్న వేస్తున్నాను, ప్రశ్న రూపంగా నేను మాట్లాడుతున్నాను, ప్రశ్న రూపంగా ఇతరుల గురించి నేను అడుగుతున్నాను. చూడండి, ఐయువిదే వచ్చినప్పుడు ఏమొచ్చింది? డోంట్. ఇప్పుడు ఈ డోంట్ సహాయక్రియ అయిన డోంట్ తీసుకొని సబ్జెక్ట్ అయిన ఐయువిదే తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ చేయవలసిన పని ఏంటది? వెళ్ళుట. ఆ క్రియని ప్రశ్న రూపంగా మనం అడుగుదామా? అరు రెడీ? గుడ్. చూడండి, డోంట్ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు గో, మనము వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు గో, మనము వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసిన అవసరం లేదా? ఇది ఎప్పుడు ఐయువిదే వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకు హెల్పింగ్ వర్బ్ డోంట్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగిల్ అయినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? డజంట్ వచ్చింది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ అయిన డజంట్ తీసుకొని థర్డ్ పర్సన్ సింగులర్ అయిన సబ్జెక్ట్ హీ షీ ఇట్ తీసుకొని హ్యావ్ టును ఉపయోగిస్తూ మనం చేయవలసిన పని ఏంటి? క్రియ ఏంటిది? గో, వెళ్ళుట. అది ప్రశ్న రూపంగా మన ఇతరుల గురించి అడుగుదామా? చూడండి, డజంట్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు గో, ఇది వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు గో, అది వెళ్ళవలసిన అవసరం లేదా? పేరు వచ్చినప్పుడు డజంట్ అరుణ్ హ్యావ్ టు గో, అరుణ్ వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ ప్రసన్న హ్యావ్ టు గో, ప్రసన్న వెళ్ళవలసిన అవసరం లేదా? ఆర్ యు క్లియర్? మై డియర్ ఫ్రెండ్స్, నన్ను ఒకసారి గమనించండి. ఐ హ్యావ్ టు గో అంటే ఏంటి? నేను వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో అంటే ఏంటి? నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇలా ప్రశ్నిస్తున్నాను, నేను వెళ్ళాలా? నేను వెళ్ళవలసిన అవసరం లేదా? ఇలాగా ప్రశ్న రూపంగా సానుకూలత ప్రశ్న రూపంలోను ప్రతికూలత ప్రశ్న రూపంలోను అంటే పాజిటివ్ క్వశ్చన్ ఫామ్గాను అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్గా మనం మాట్లాడాలంటే, మనం అడగాలంటే, మన ఇతరుల గురించి మనం మాట్లాడాలంటే, ఇతరుల గురించి మనం అడగాలంటే మనకు స్ట్రక్చర్ ఏంటి? కామన్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? డూ, డస్, డోంట్, డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఓకే, డూ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలా? డూ యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళాలా? డూ వీ హ్యావ్ టు గో, మనం వెళ్ళాలా? డూ దే హ్యావ్ టు గో, వారు వెళ్ళాలా? డస్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళాలా? డస్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాలా? డస్ హిట్ హ్యావ్ టు గో, ఇది వెళ్ళాలా? ఆర్ యు క్లియర్? అదే నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ అయితే, ప్రతికూలత ప్రశ్న అయితే డోంట్ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ వీ హ్యావ్ టు గో, మనం వెళ్ళవలసిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసిన అవసరం లేదా? అదే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు డజంట్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ ఇట్ హ్యావ్ టు గో, ఇది వెళ్ళవలసిన అవసరం లేదా? ఆర్ యు క్లియర్? పేరు వచ్చినప్పుడు డజంట్ అరుణ్ హ్యావ్ టు గో, అరుణ్ వెళ్ళవలసిన అవసరం లేదా? డజంట్ ప్రసన్న హ్యావ్ టు గో, ప్రసన్న వెళ్ళవలసిన అవసరం లేదా? ఇలాగా మనం
పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ గాను, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. అంటే సానుకూలత ప్రశ్న రూపంలోను, ప్రతికూలత ప్రశ్న రూపంలోను మనం మాట్లాడేటప్పుడు, మనం అడిగేటప్పుడు, మన ఇతరుల గురించి మనం మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి మనం అడిగేటప్పుడు మనం ఈ విధంగా మనం అడగాలి, ఈ విధంగా మనం మాట్లాడాలి. ఆరు క్లియర్. నేను 3 వర్బులు తీసుకున్నాను, మీకు చాలా వర్బులు ఉన్నాయి. మీరు వర్బులు తీసుకోండి, అనేక వర్బులు తీసుకుని ప్రాక్టీస్ చేయండి. కామెంట్ చేయండి అని నన్ను కామెంట్ బాక్స్ నింపండి. నో, మీరు ప్రాక్టీస్ చేయండి. హ్యావ్ టు మీద నేను ఒక క్లాస్ చెప్పాను, అది మీరు చూసిన తర్వాత ఇది ఒకసారి మళ్ళీ చూడండి, మీరు వినండి, నేర్చుకోండి, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆర్ యు క్లియర్? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ బీయింగ్ విత్ మీ till the end of the video. Please subscribe, like, comment and don't forget to share. Thank you.